కల్వరి మినిస్ట్రీస్కి మేము రావడం వలన దేవుని కృపను బట్టి ఎంతగానో మేము అన్ని విషయాల్లో ఆర్థికంగాను మరి అదేవిధంగా ఆత్మీయంగా ముఖ్యంగా బలపడుతున్నాము. ప్రతి విషయంలో కూడా అనేక మంది కూడా రావాలని మేము అడుగుతున్నాము. ఎందుకంటే మన జీవితాలు మార్చబడడానికి అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి మనం క్రీస్తు కొరకు బ్రతికే ఇక్కడ మంచి దైవజనులు మంచి వర్తమానాలు మరి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి దినదినము మనం ఆ దేవునిలో ఎదగడానికి ఎంతగానో దోహదపడుతున్నాయి. అందుని బట్టి దేవుని కార్యం కొరకు జరగాలని అనేక మంది విడుదల పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు, అనేక ఆత్మలు ఇక్కడ రక్షింపబడుతున్నాయి. నేను 22 నుంచి మందిరంలోకి ప్రభుని నమ్ముకున్నాను. అప్పటి నుంచి చాలా ప్రార్థనలు, మమ్మీ ప్రార్థనల వల్ల చాలా బలపడుతున్నాను. ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో చాలా విషయాలు నేర్చుకున్నాను. గ్రూప్ ప్రేయర్స్ కానీ, ప్రేయర్లో ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్రేయర్ ఎలా చేయాలి, అవన్నీ చాలా మమ్మీ ప్రార్థనల వల్ల నేను చాలా బలపడుతున్నాను. వాక్యం అనే ఆహారం ద్వారానే నేను జీవిస్తున్నాను. ఈ క్షణం వరకు ఇలా ఉన్నానంటే మమ్మీ ప్రార్థన, ఆమె ఇచ్చిన వాక్యం, ఆమె ఇచ్చిన ధైర్యం. నేను గత 32 సంవత్సరాలుగా తాగుడుకు మొత్తం బానిసయ్యాను. మమ్మీ ప్రార్థనల వల్ల ఇప్పుడు పూర్తిగా మొత్తానికి మానేశాను, టోటల్గా కంప్లీట్గా మమ్మీ ప్రార్థన. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర ప్రతి సండే 3 ఆరాధనలు అండి. 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8 ఎందరో ఆరాధించి వర్తమానం విని వారి హృదయాలు సిద్ధపరచుకుంటున్నారు. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించను గాక. బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, అందరం ఆరాధిద్దాం యేసయ్యని. యేసయ్య గొప్పతనమును ఎత్తిపట్టి ఆరాధిద్దాం.